మండలంలోని పిల్లిగొండ్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు 3వ విడత నిధులు విడుదల చేసినప్పుడు ప్రతి ఇంటికి వచ్చి మేము రైతును అడుగుతున్నాం. పార్టీలకు అతీతంగా ఈరోజు ఎవరు ఏమైనా చూడకుండా రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది, అదేవిధంగా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్యాంప్లెట్లు ఇచ్చి మేము అడుగుతున్నాం. వాళ్ళు సంతోషంగా చెబుతున్నారు మా అకౌంట్లో డబ్బులు పడ్డాయని. అదే రకంగా ఇది ఒక అన్నదాత సుఖీభవ ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చూస్తే కనీసం ఉల్లి పంట రోడ్ల మీద పోసి గొర్రెలకు మేపితే కనీసం పలకరించిన దాఖలాలు లేవు. అదే రకంగా మిరప పంట నాశనం అయితే పట్టించుకునే దిక్కు లేదు. ఈరోజు మీరు చూస్తే ఉల్లికి నష్టపోయిన రైతులందరూ కూడా సపరేట్గా ధరల స్థిరీకరణ నిధి ఇచ్చి 130 కోట్ల పై చిలుకుతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా పత్తికి CCI ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో నిన్ననే చూశాను నేను ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా ప్రాంతంలో టమాటా రైతులు పూర్తిగా ధరలు పడిపోయినాయని చెప్పి ఇబ్బంది పడుతుంటే నిన్న పొలానికి పోయి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు మా అచ్చెన్నాయుడు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రులున్నారో వారి దృష్టికి పెట్టడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ రైతులకు కూడా భరోసా ఇస్తున్నాం, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, ప్రభుత్వం తరఫున మీకు ఏం సహాయం కావాలా ఆ సహాయం కూడా చేస్తామని చెప్తున్నా. ఇటు మొక్కజొన్న కావచ్చు, ఇటు టమాటా కావచ్చు, ఈ రెండిటికి కూడా ఈరోజు ప్రభుత్వంగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఈరోజు వారికి కూడా ఒక ధైర్యం చెప్తున్నామని తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామం చూస్తున్నారు మీరు, తాగడానికి నీళ్లు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో కులాల వారిగా వర్గాల వారిగా ఇష్టం వచ్చిన వాళ్ళకి మా పార్టీ వాళ్ళైతే నీళ్ళు ఇవ్వండి లేకపోతే లేదనేటట్టు రాజకీయాలు జరిగిన ఈ గ్రామంలో ఈరోజు స్వచ్ఛంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి కొలాయి వేసి గత ప్రభుత్వంలో ఆ రోజు జలజీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి శాంక్షన్ అయితే ₹1 పని కూడా చేయకుండా దాదాపుకి ఇటువంటి గ్రామాలను ఎన్నింటినో సర్వనాశనం చేసినటువంటి ఘనత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. ఈరోజు ప్రత్యేకంగా గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి శాశ్వతంగా ఉన్నటువంటి సస్టైనబుల్ సోర్స్ నుంచి దాదాపు 11 నుంచి 16 గ్రామాలకు నీళ్లు తేవడమే కాకుండా ఈరోజు ఈ జలజీవన మిషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చినటువంటి నిధులతో ఈ యొక్క జలజీవన మిషన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్ని పూర్తి చేసి ఇంటింటికి కొలాయి పిల్లిగొండ్ల గ్రామంలో ఇవ్వడం జరిగింది. వారి ఆనందానికి అవధుల్లో ఈరోజు చూస్తున్నారు. ప్రతి ఇంటికి పోయినప్పుడు తాగడానికి నీళ్లు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది. రానున్న రోజుల్లో కూడా పిల్లిగొండలాగే అన్ని గ్రామాలు కూడా గోనెగండ్లలో అతి త్వరలో గోనెగండ్ల కానీ హెడ్ క్వార్టర్ కానీ మిగిలినటువంటి గ్రామాలు కానీ ఇదే రకంగా తాగునీరుకు ఇబ్బంది కలగకుండా పుష్కలంగా ఫిల్టర్ నీళ్లు తాపే విధంగా GDP ఏదైతే ఉందో ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని అన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అతి త్వరలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి గ్రామానికి కూడా ఇదే విధంగా తాగునీరు ఇవ్వబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 5 సంవత్సరాల్లో పిడికెడు మన్నేసిన పాపాన పోలేదు. ఒక డ్రైనేజ్ కానీ ఒక కాలువ కానీ ఏ ఒక్క పని చేసిన పోలేదు. ఈ రకంగా ఒక పక్క సంక్షేమాన్ని నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రజల పీకలు నొక్కినందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించారు. ఈ రోజుకు కూడా ఇంకా ప్రతిపక్ష పార్టీ తీరు మారలేదు. మీరు చూస్తున్నారు, ఎంతసేపు చూసినా రానున్న రోజుల్లో ఏమొస్తే రపరప అంటారు, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక పక్క రైతుని కుదేలు చేసి రైతుని సర్వనాశనం చేసి రీసర్వే పేరు మీద పొలం గట్ల దగ్గర పంచాయతీలు పెంచి ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వంలో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన పాదయాత్ర చేస్తాడంట, మళ్ళీ 2.0 జగన్ను చూపుతాడంట. అంటే గతంలో మీరు చేసిన పనులే మళ్ళీ చేస్తారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 ఉన్నాయో సూపర్ హిట్ అంటే పాపం కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఈరోజు పిల్లిగొండ నుంచి దాదాపు 19 నుంచి 20 నెలల లోపల చెప్పిన మాటని తూచా తప్పకుండా ఈరోజు హామీలను అమలుపరిచాం. ఈరోజు అవ్వలకు తాతలకు 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వడమే కాకుండా 1వ తేదీ తూచా తప్పకుండా అన్నదాత సుఖీభావ కింద ఈరోజు 3 విడతల డబ్బులు వేసి రైతుల దగ్గరికి ఇళ్లకు వస్తున్నాం. అదే రకంగా మా ఆడకూతులందరికీ కూడా శ్రీశక్తి కింద బస్సు ఫ్రీ చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మెగా DSC ఇచ్చి చెప్పిన మాట ప్రకారంగా ఉద్యోగాలు టీచర్లు అదే రకంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాం. పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఆడకూతుర్లకు ప్రత్యేకంగా చెప్పిన మాట ప్రకారం దీపం పథకం కింద అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం. అంటే అమ్మఒడి అని చెప్పి గతంలో ఒక బిడ్డకు డబ్బులేసి ఇంకొక బిడ్డకు కనీసం 3